వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. సో మరి హ్యాపీ డేస్ మూవీ నుంచి ఇప్పటి లవకుశ వరకు వరుణ్ సందేశ్ గారు మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు కదండి. ముఖ్యంగా యూత్కి దగ్గరగా ఉండే యూత్ఫుల్ మూవీస్ తీస్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు టోటల్ లవకుశకు సంబంధించిన టీమ్ మెంబర్స్. మరి వాళ్ళతో మాట్లాడి ఆ కబుర్లు ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. లవకుశ మూవీ డైరెక్టర్ జయశ్రీ శివాన్ గారు, అలాగే లవకుశ సినిమా హీరోయిన్ వచ్చేసి రిచా పనయ్య గారు ఉన్నారు, అలాగే హీరో వరుణ్ సందేశ్ గారు కూడా ఉన్నారు. హాయ్ వరుణ్ సందేశ్, హౌ ఆర్ యు? ఫైన్, నేను కూడా బాగున్నాను. మరి హ్యాపీ డేస్ మూవీ నుంచి ఇప్పటి లవకుశ మూవీ వరకు కూడా సో ఎప్పుడు యూత్ఫుల్గా యూత్ని ఎంటర్టైన్ చేసే మూవీసే తీస్తున్నారు కదా. అంటే లవకుశ డ్యువల్ రోల్ అని విన్నాను నేను. సో ఏంటి ఇది వరకు మీరు డ్యువల్ రోల్ ఎప్పుడు చేయలేదు అనుకుంటున్నాను. ఫస్ట్ టైం డ్యువల్ రోల్ చేస్తున్నాను. లవ క్యారెక్టర్ అండ్ కుషాల్ క్యారెక్టర్ రెండు నేను ప్లే చేస్తాను అన్నమాట. సో నాకైతే ఫర్ మీ అదొక డిఫరెన్స్. అంటే మనం సినిమాల్లో ఇప్పటిదాకా చేయని ఒక అటెంప్ట్. అండ్ సో ఈ సినిమా కూడా ఇట్స్ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది. అండ్ మంచి మేము లైక్ యూత్ని టార్గెట్ చేసిన సినిమా అనేది. సో ఐ హోప్ దాట్ ఈ సినిమా అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో లవకుశ అనే పేరు అసలు ఎందుకు పెట్టాలనిపించింది? ఈ క్వశ్చన్ డైరెక్ట్ గారిని అడుగుదా. సార్ చెప్పండి. లవకుశ తన నేమ్ ఒక పేరు లవకుమార్. అంటే యాక్చువల్గా లవకుమార్ ఫస్ట్ కాదు, అతని పేరు ప్రేమ్ కుమార్. అయితే ఆ క్యారెక్టర్ లవకుమార్ అని ముద్దుగా పిలిపించుకుంటాడు. ఓకే, లవ్ కుమార్. ఓకే, లవకుమార్. ఇంకో క్యారెక్టర్ పేరు అసలు కుశాల్ కుమార్. ముద్దుగా తను కూడా కుశాల్ పిలిపించుకుంటాడు. ఓకే, అలా ఇద్దరు అనుకోకుండా సిచ్యువేషన్లో ఒక ఫ్రెండ్స్ అవుతారు. ఓకే, సో లవ్ కుమార్ కుశాల్ కుమార్ కలిపి లవకుశ అని పెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఆలోచించారు. ఈ మూవీ మీకు ఫస్ట్ మూవీ కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మూవీ ఇండస్ట్రీకి వచ్చాక చాలా మంది మూవీ తీయాలనే తపనతో వస్తుంటారు. సో ఈ స్టోరీ ఎలా మీకు అనిపించింది? ఎలా తీయాలనిపించింది? యాక్చువల్గా కామెడీ తీసుకుందాం, ఫస్ట్ ఫిలిం కామెడీ వెళ్దామని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు హీరో గారు అన్ని సినిమాలు అంటే లవ్ ఈ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫుల్ కామెడీ తీద్దాం, ఫుల్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ కామెడీ రన్ అవ్వాలి. ఓకే, సింగిల్ క్యారెక్టర్ కాకుండా డ్యూయల్ రోల్గా వెళ్తే ఈ క్యారెక్టర్లు ఏంటి అంటే యాక్చువల్గా ఇద్దరు హీరోలు పెట్టుకోవచ్చు, కానీ డ్యూయల్ రోల్గా వెళ్తే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా కాన్సెప్టే అది. డ్యూయల్ రోల్ వెళ్తే కరెక్ట్ ప్లానింగ్ అది. ఓకే, తను కూడా చేయలేదు ఫస్ట్ టైం, హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఫుల్ లెంత్ కామెడీ అనుకోవచ్చు ఈ మూవీ. ఫుల్ లెంగ్త్ కామెడీ. కానీ మాకు బయట ఎలా అనిపిస్తుంది అంటే రొమాంటిక్ యాక్షన్ మూవీ అనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఆటోమేటిక్గా రొమాంటిక్ అంటే వరుణ్ సందేశ్ అనాలి కదా, అంటే రొమాంటిక్ డెఫినెట్లీ. సో యూత్ ఎక్కువగా ఇష్టపడేది వరుణ్ సందేశ్ లో లైక్ అదే ఓన్లీ రొమాంటిక్ అండ్ అలాగే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగా తీస్తారు. సో ఎక్కువగా సో అది దృష్టిలో పెట్టుకొని తీసారంటారు లవకుశ. సో కాస్టింగ్ విషయానికి వస్తే మెయిన్ ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు అనుకున్నారు. ఫస్ట్ రిచా పనే అండ్ ఇంకొక అమ్మాయి రుచి త్రిపాఠి అని, ఇంకొక అమ్మాయిగా కొత్త అమ్మాయి తెలుగులో. ఆల్రెడీ అమ్మాయి బెంగాల్ కొన్ని మూవీస్ చేసింది. ఓకే, తెలుగు ఫస్ట్ ఫిల్మ్ అమ్మాయిది. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఫస్ట్ మనం వరుణ్ సందేశ్ గారితో మాట్లాడినప్పుడు స్టోరీ విన్నప్పుడు సార్ ఎలా ఫీల్ అయ్యారు? మీ స్టోరీ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫుల్ అంటే చెప్పినంత వరకు కూడా ఎంటర్టైన్మెంటే ఉన్నది. తన నవ్వుకుంటూనే ఉన్నాడు ఫుల్ లెంగ్త్గా. ఓకే, తన డ్యూయల్ రోల్గా అంటే తనకు కూడా ఫస్ట్ చాలా సింపుల్ అని అనుకున్నారు. కాన్సెప్ట్ విన్న తర్వాత వర్క్ దిగిన తర్వాత అదెంత హార్డ్ చాలా కష్టపడ్డారు. ఇప్పుడు చెప్పాలంటే నేను కెమెరా బ్యాక్ సైడ్ ఉంటాను, నా స్క్రిప్ట్ పైన ఓన్లీ అదే రాసుకుంటాను తప్ప ఆ క్యారెక్టర్ రెండుగా అతను యాక్ట్ చేయాలంటే 100% చాలా కష్టపడ్డాడు. ముదిరిపోయిన ముంజకాయలా ఉన్నావు. సో ఇప్పుడు మరి మనతో పాటు హీరోయిన్ రిచా పనయ్య గారు ఉన్నారు. సో మేడంకి తెలుగు వస్తుందో రాదో ట్రై చేద్దాం. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఓకే, సో బ్యూటిఫుల్ రిచా పనయ్య. సో ఫస్ట్ మూవీతోనే మనందరికి ఎంతో అట్రాక్ట్ అయింది. సో యముడికి మొగుడు, యముడికి మొగుడులో సూపర్ గా కనిపించారు. సో నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా 2-3 మూవీస్ తీసినట్టున్నారు కదా మీరు? సెకండ్ ఫిల్మ్ వాస్ చందమామ కథలు. అవునవును. యా, అండ్ దిస్ ఇస్ థర్డ్ ఫిల్మ్. ఫిల్మ్.
సో హౌ యూ ఫీలింగ్ విత్ వరుణ్ సందేశ్ తో చేశారు కదా? He's very sweet co-actor, yes, and very, very helpful, and it was a delight to work with him, and also Sir, you know, it's his first film, but we had a nice time shooting for the film. సో డబుల్ రోల్ అన్నారు కదా, సో లవక కుషక మీరు లవకి ఫస్ట్ వన్ లవకి. సో ఓకే, సో హౌ యూ ఫీలింగ్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ మూవీ అన్నారు కదా, ఇన్ షూటింగ్ టైంలో ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు? You know, we keep playing prank with each other, so that's the fun. Okay. And Sir was serious throughout the shoot. He was not joking. Now he is happy, go lucky, but during shooting he was very serious because it's his first film, so he has to. Exactly. Yeah, but it was fun. Varun and me, we keep playing pranks, so it's fun. శనివారం చంపకి చుంబన పూజ ఈ చక్కని చుక్కను లేజ సయ్యాటకి సిద్ధం నీరజా నీ కళ్ళే ఎరుపెక్కించలా నీ ఒళ్ళో తపనలు రేపనా. షూటింగ్ అంతా ఎక్కడ జరిగిందండి? షూటింగ్కి ఇండియా, మలేషియా, గోవా. కాస్టింగ్ విషయానికి వస్తే మెయిన్ బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు మీరు ఫస్ట్ యాజ్ ఎ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఎలా ఫీల్ అయ్యారు? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయనతో ఒక 6 movies వర్క్ చేశానండి. ఓకే, గుడ్. ఆయనతో కొంచెం నా రిలేషన్ ఉంది. నాకు చాలా బాగా కోఆపరేట్ చేశాను. అది ఎందుకో అది ఆ టైంలో ఆయనకి ఎందుకు చేయాలనిపించేసిందో కానీ ఆయనకు ఒక సాంగ్, ఆయన ఫైట్, ఒక సాంగ్ పెట్టారా? ఓకే, చాలా హ్యాపీగా ఫీల్. వరుణ్ సందేశ్, అంటే ఫస్ట్ అన్ని మూవీస్లో మీరు అన్ని ఎంటర్టైన్మెంట్గా మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఈ మూవీలో సార్ స్టోరీ చెప్పినప్పుడు డ్యూయల్ రోల్ అన్నారు కదా, సో ఎలా ఎంజాయ్ చేశారు మీరు? మీకు ఫీలింగ్ అనిపించలేదా డ్యూయల్ రోల్ అంటే కష్టపడాలి అని? ఏమైనా స్పెషల్ వర్క్ ఏమైనా చేశారా దానికి? ఫస్ట్ ఈ స్టోరీ నాకు భయ్య వచ్చి చెప్పినప్పుడు ఇద్దరు హీరోస్ అన్నట్టే చెప్పారు. అంటే నేను ఇంకా ఇద్దరు హీరోస్ అని. అప్పటికి నేను ఆల్రెడీ పాండవులు 9 చేస్తూ ఉన్నా. డీ ఫర్ దోపిడీ కూడా సందీప్తో షూటింగ్ జరుగుతూ ఉండింది అది. సో ఈ 2 movies చేస్తూ ఉన్నా. సో నేను అన్నాను మళ్ళీ ఇమీడియట్గా అన్నీ అలా కాకుండా కొత్తగా నేను ఇంకో క్యారెక్టర్ కూడా నేను చేస్తే ఎట్లా ఉండని అంటే అప్పుడు భయ్యకు కూడా మైండ్లో ఉండింది. భయ్యకు కూడా అది ప్రొడ్యూసర్కి చెప్తే వాళ్ళు బికాస్ డ్యూయల్ రోల్ అంటే యూనో కంప్యూటర్ గ్రాఫిక్స్, సీజీ ఇవన్నీ కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది బడ్జెట్. సో యూనో వాళ్ళు సో ఈ ఐడియా ఇచ్చిన తర్వాత ఒక 2-3 days వాళ్ళు కాల్ చేయలే. నేను అనుకున్నా ఓకే నేను ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు చేయరేమో అనుకున్నా. సరిగ్గా 3rd day ఫోన్ చేసి మనం చేస్తున్నాం సినిమా అన్నారు. సో యూనో వెంటనే నాకు యూనో డ్యూయల్ రోల్ అయితే 100% చేస్తా అని చెప్పాను. మీరు మిగతా అన్ని పక్కన పెట్టేయండి, బట్ డ్యూయల్ రోల్ అయితే 100% చేస్తా అన్నారు. సో దెన్ దట్స్ హౌ వి వెంట్ అబౌట్ దిస్ అండ్ అలా జరిగింది. ఓకే, అన్ని మూవీస్లో ఏదో ఒక మెసేజ్ లాగా ఉంటుంది కదా, ఈ మూవీ మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Keep laughing. అంటే సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండ్ బేసిక్గా యూనో ఒక భయ్యా చెప్తే బెటర్. చిన్న అంటే కాన్సెప్ట్ ఏంటో యాక్చువల్గా దాంట్లో మెసేజ్ ఉందండి. ఓకే, ఆ మెసేజ్ ఇప్పుడు చెప్పాలంటే భయ్యాకి కూడా అంటే ఒక మెసేజ్ చుట్టూ వీళ్ళ క్యారెక్టర్ రన్ అవుతుంటాయి, 2 క్యారెక్టర్లు. ఓకే, ఫ్యామిలీ మీద ఆధారపడి టోటల్ కథ అంతా రన్ అవుతుంటుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీద రన్ అవుతుంటుంది. అంటే వీళ్ళు విడిపోతే ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా ఉంటుంది ప్రాబ్లమ్స్. సో కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన మెసేజ్ లాంటిది ఉండొచ్చు అందులో. ఎందుకంటే ఆ మెసేజ్ లేకుండా మనం ఓన్లీ కాన్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఎంటర్టైన్మెంట్ దాని చుట్టూ పెట్టుకునేవండి ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ ప్రేమ్ కుమార్, ముద్దుగా లవాన్ పిలిపించుకుంటాను. డ్రింకర్స్ క్యాబ్ డ్రైవర్. నీలా బారుల్లో రెస్టారెంట్లో తాగేసి పడిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుస్తాను. నా పేరు కుశాల్. నేను అందమైన అమ్మాయిల్ని లవ్ చేస్తూ ఉంటాను. Thousand people on the dance floor, pump it up. If any woman comes around trying to test me, no mercy, nothing to concern me.
నువ్వేంటి అచ్చు నాలాగే ఉన్నావు? దొంగ మొగుడు రౌడీ అల్లుడు సినిమాలో 2 చిరంజీవులు ఉన్నారు. మొన్న ఈ మధ్యన వచ్చిన నాయక్ సినిమాలో 2 రామ్ చరణ్ ఉన్నారు. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి రామ్ నారాయణ్ అన్నారు కదా, సో ఆయన ఫస్ట్ మూవీ అంటారా ఇది? లేదు, ఇది 4th మూవీ అండి. 4th మూవీ. ఓకే, సో మూవీ అంటే సాంగ్స్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎలా వచ్చాయి? 6 సాంగ్స్ అండి, చాలా బాగా వచ్చాయి. సో నేను కొన్ని పోస్టర్స్ చూశాను మన ఈ మూవీకి సంబంధించి. అందులో వరుణ్ సందేశ్ గారు హీరో హీరోయిన్ పక్కన మధ్యలో అతుక్కుపోయి వచ్చాయి కదా, సో 2 హీరోయిన్స్ మధ్యలో 2 వరుణ్ సందేశ్ గారు. అలా పోస్టర్స్ అంటే మన పోర్ట్ఫోలియో దిగినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే ఎలా తీసారు అది? యాక్చువల్ కాంపిటీషన్ అండి. యాక్చువల్గా ఒక హీరోయిన్ వచ్చేసి ఒక హీరో అత్త కూతురే, అంటే మామ కూతురు. మామ ఇతను ఏం చేస్తా అంటే ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. ఓకే, కానీ ఈ క్యారెక్టర్ అంటే ఇద్దరిని లవ్ చేయడం, ఇద్దరు అంటే అలా కొంచెం లవ్లీగా ఎంటర్ అవుతుంటుంది. ఒక క్యారెక్టర్ ఏంటంటే 2 క్యారెక్టర్లు లవ్లే. ఆ అమ్మాయిని ఇష్టపడదాము, ఈ అమ్మాయిని గెలుపుదాము, అది చేద్దాము, ఇది ఇలాగే ఉంటుంది క్యారెక్టర్ అంతా. నాలాంటి పోకిరోళ్ళకే పద్ధతి గల అమ్మాయిలు పడతారు భయ్యా. నేను నీకు నచ్చానా? నీ కూతురు లాంటి కూతురు ఇంటికి ఒకతుంటే తండ్రులు దేశాలు పట్టుకొని తిరగాల్సిందే. మొన్నటి వరకు అమ్మాయి వెంట తిరిగావు, ఇప్పుడేంటి కాలవర్ వెంట పడుతున్నావు? ఇప్పుడు ఈ మూవీలో లుక్ డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తారా ఈ మూవీలో మిగతా మూవీస్ కంటే? ఈ మూవీస్లో అంటే డ్యూయల్ రోల్ అన్నారు కదా, లుకింగ్ వైజ్గా మామూలుగా అంటే చాలా ప్లాన్స్ ఉండేవి, కానీ దానికి బడ్జెట్ ఒక రేంజ్లో ఉండేది. సో మాకున్న రీసోర్సెస్లో, బికాజ్ ఎందుకంటే ఒకే రోజు 2 క్యారెక్టర్లు చేయాలి. ఇప్పుడు ఒక షాట్ వైడ్ షాట్ ఒకటి తీసామనుకోండి, అది ఒక క్యారెక్టర్ చేసి నెక్స్ట్ వెంటనే కాస్ట్యూమ్ చేంజ్ చేసి గ్రీన్ మ్యాట్ పెట్టేసి మళ్ళీ ఇంకో క్యారెక్టర్ చేసి అప్పుడు మళ్ళీ మిడ్లో అది చేయాలి, మళ్ళీ చేంజ్ చేసుకుని. సో ఒక సీన్ చేస్తే ఆల్మోస్ట్ ఆ సీన్ అవ్వడానికి ఒక 6 చేంజెస్ అయ్యాయి కదా భయ్య, 6 టైమ్స్ చేంజ్ చేసి ఒక సీన్కి. ఎందుకంటే ఒక క్లోజ్, మిడ్ అండ్ వైడ్. సో ఈ క్యారెక్టర్ 3, ఆ క్యారెక్టర్ 3, సో టోటల్ 6 టైమ్స్ చేంజ్ అయ్యాయి. అందులో ఏంటంటే ఒక క్యారెక్టర్కి లెన్స్ పెట్టాం, అంటే పిల్లి కళ్ళు పెట్టాం అన్నమాట, క్యాట్ ఐస్, డిఫరెంట్ తెలియడానికి మనకి, అంతేనా? అంటే ఐ మీన్ అంటే అది కొంచెం మామూలుగా పిల్లి కళ్ళు అంటే కొంచెం కత్రి టచ్ ఉంటుంది అనుకుంటారు కదా, సో అలాంటి క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి అలా చేయడం జరిగింది అనమాట. అండ్ సో అది ఫస్ట్ మామూలుగా ఓకే ఏముంది లెన్స్ మార్చడమే కదా అనుకున్నాను. దాని తర్వాత తెలిసింది తీసి పెట్టి అసలు రోజుకి అలా అన్నిసార్లు మార్చాలంటే మామూలుగా. ఓకే, ఒక సీన్ కంప్లీట్ అయ్యేసరికి టైం ఎంత పడుతుంది అంటారు? అంటే సీన్ బట్టి ఉంటుందండి. ఐ మీన్ కొన్ని సీన్స్ టక్ మన అయిపోతాయి, కొన్ని సీన్స్ 2 రోజులు కూడా పట్టచ్చు, కొన్ని సీన్లు 2 గంటల్లో కూడా అవ్వచ్చు. సో అట్లా అండ్ డిపెండ్స్, ఏ సీన్ బట్టో దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ టైమా? ముదిరిపోయిన ముంజకాయ ఎలా ఉన్నావు? రిచప్ అనే గారు ఒక సాంగ్ పాడాలి మా కోసం. No, I don't sing well, but I'll sing just 1-2 lines. Okay. It's the Goa song. Okay. శనివారం చంపకి చుంబను. చాలు సూపర్. పాడనివ్వండి. I will not sing now. No, పాడండి, బాగుంది. Your voice is nice. This is the last time I'm singing. If he will stop, then I'll not sing. Okay, please వరుణ్ గారు. Okay. శనివారం చంపకి చుంబను పూజ, ఈ చక్కని చుక్కని లేజా, సయ్యాటికి సద్దం నీరుజా. అయిపోయిందా? నైస్ బాగుంది. పాడిచ్చారా ఏంటి మేడంతోనే సాంగ్? ట్రై చేయండి సరే. కుదరలేదా? గుడ్, నైస్ వాయిస్. This is what? Nothing. Richa, nothing. You can say. He's telling your voice very good. This is the only female voice song for me, so that's why I remember this. Other one is like male voice. That is my favorite song, other one, but that is in male voice, so I don't like to sing. Okay, ఇప్పుడు మీ ఫేవరెట్ సాంగ్ వరుణ్ గారు. He will sing that. Hey, అంతాక్షరి ఆడుతున్నాం మనం.
అంటే తెలియాలి కదా, మీరు కూడా సింగర్ అని మాకు తెలియాలి కదా. That's his favorite song as well. అయితే ఒకటి పాడండి. That's his favorite song as well. Subu Subu, sing. రెడీ 1 2 3. Yeah. మనసులో కాదు, బయటకు పాడండి. బయటకే పాడా. What? Wow, 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 wow. జయశ్రీ గారు ఎలా తట్టుకున్నారండి మీరు? Mic is not అంటే సినిమా క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. సో బాగుంది అయితే. సో చాలా ఫన్నీగా ఉంది కదండి. పాడమంటే పాడేశారండి, మేము కూడా విన్నాం. చాలా బాగుంది, సూపర్, అసలు చాలా చాలా బాగా పాడారు. సుబ్బు సుబ్బు సుబ్బాలచ్చి చూడొద్దే గుచ్చి గుచ్చి ఏమంటే చల్లొద్దే ఏమంటే పెట్టొద్దే తిప్పి తిప్పి అట్టా తిప్పి ఉడుకు పెంచొద్దే నువ్వే ఊగొద్దే అరే నన్నే లాగొద్దే కొట్టి కొట్టి రెచ్చా కొట్టి తకిట తకిట తకిట. జయశ్రీ గారు, మరి మిగతా కాస్టింగ్ విషయానికి వస్తే మన బ్రహ్మానందం గారు కాకుండా ఇంకా మెయిన్ ఎలా ఉన్నారు, వాళ్ళందరితో ఎలా ఉంటుందంటారు? మెయిన్ వాళ్ళు ప్రభాస్ గారు, బాబుమోహన్ గారు, కాశీ గారు, రంగనాథ్ గారు ఉన్నారండి. మొత్తం టోటల్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళే. ప్రతి క్యారెక్టర్ కూడా నేను కొత్త వాళ్ళని పెట్టా. క్యారెక్టర్కి వాళ్ళు సెట్ అవుతారు, వాళ్ళే కావాలని చెప్పి అలా రన్ చేసాం. అందరూ నాకు అంటే కొత్త డైరెక్టర్ నాకు కోఆపరేట్ చేయాలి అని చెప్పి నేను అందరితో వర్క్ చేశానండి. అందరితో ఒక సినిమా 2 సినిమాలు కాకుండా అందరితో నేను 6-7 మూవీస్ వర్క్ చేశాను. నాకు ఆ ర్యాంప్ ఉంది కాబట్టి వాళ్ళంతా నాకు మార్నింగ్ టైం మెయింటైన్ అవ్వడం, మార్నింగ్ వచ్చి నాకు కోఆపరేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ప్రొడ్యూసర్ సో డ్యూయల్ రోల్ అంటే నార్మల్గా చాలా మంది కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, సో సీజీ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రొడ్యూసర్ గురించి చెప్పలేదు. ప్రొడ్యూసర్స్ గారండి నాకు ఫస్ట్ వాళ్ళు కథ చెప్పినప్పుడు అదే ఇందాక భయ్యా అన్నట్టు ఫస్ట్ వాళ్ళు కూడా ఆలోచించారు. ఫస్ట్ టైం డైరెక్షన్ నువ్వు డ్యూయల్ రోల్గా ఎలా వర్కౌట్ అవుద్ది, ఏంటి, ఎన్ని రోజులు అవుద్ది, ఆటోమేటిక్గా వర్కింగ్ డేస్ అనేది పెరుగుద్ది సార్, మీరు దాని గురించి మీరే చేయాలని చెప్తే వాళ్ళ ఒక షెడ్యూల్ అయిన తర్వాత వాళ్ళు వర్క్ చూసుకున్న తర్వాత వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు వర్కింగ్ డేస్ కూడా సీన్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మేము ఇన్ని రోజులైనా ఇంత బడ్జెట్ అయిందని చెప్పి ఏ రోజు కౌంటింగ్ లేదు. ఎందుకంటే సినిమా వాళ్ళకి ఏంటంటే సినిమా బాగా రావాలి, సినిమా బాగా వస్తే చాలది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆయన అనుకున్నట్లు మేము హ్యాపీగా తీసాం. అతను కలిసి వర్క్ చేసాం, చాలా బాగా వచ్చింది సినిమా. సో వరుణ్ సందేశ్ గారు, ఇప్పుడు రిచా పనే గారు మీ పక్కన ఉన్నారు, ఇంకొక హీరోయిన్ ఏది మీ పక్కన? తీసుకురాలేదా? షూట్ లో ఉన్నారా? సో మరి ఆ హీరోయిన్ గురించి చెప్పండి. రిచా పనే గారు అంటే మేము చూస్తున్నాం, కనిపిస్తుంది, మీ ఇద్దరి రాప ఎలా ఉందో తెలిసిపోతుంది. మరి ఆ హీరోయిన్ తో ఏంటి, ఎలా? ఆ హీరోయిన్ తో చాలా ఇదిగో నేను సినిమా గురించి అడిగానండి, బయట చెప్పట్లేదు, బయట అడగట్లేదు, సినిమాల గురించి అడుగుతున్నాను. లేదు, ఆమె ఫస్ట్ ఫిల్మ్ ఆమెది. అండ్ షీ ప్లేస్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది ఆమె ఈ సినిమాలో. సో యూనో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ఇట్. చాలా మంచిగా యాక్ట్ చేసింది కూడా, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్తో ఐ థింక్ యూనో షీల్ గెట్ ఎ వెరీ గుడ్, మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఆమె క్యారెక్టర్ పేరు వచ్చేసి సత్య అనమాట. సో మరి సాంగ్స్ ఇద్దరికి కలిపి ఉన్నాయండి, లేదంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హీరోయిన్ కలినట్టు ఉన్నారా? బై చెప్పినట్టు 6 సాంగ్స్ ఉన్నాయి మూవీలో. ఇంట్రొడక్షన్ సాంగ్ వచ్చేసి 2 క్యారెక్టర్స్ ఉంటాయి, లవా కుషా డ్యూయల్. సో ఆ సాంగ్ ఆల్మోస్ట్ 5 days 5 కాల్ షీట్స్ అయినాయి సాంగ్, ఒక సాంగ్కి. ఒక సాంగ్కి. సో దట్ వాజ్ కొంచెం అంటే చెప్పాను డ్యూయల్ రోల్ సాంగ్, సో కొంచెం టైం పట్టింది. అండ్ ఒకరోజు అయితే 24 hours షూట్ చేయించారు భయ్య, అది కూడా రెయిన్ ఎఫెక్ట్ లో, డే నైట్ 24 గంటలు కంటిన్యూగా చేసాం. అండ్ వింటర్ లో ఫుల్ మళ్ళీ చల్ల ఎక్కడ ఏరియా ఇక్కడ అన్నపూర్ణ 7 acres లో ఒక సెట్ వేసాం అనమాట. సెట్ వేసి అందులో రెయిన్ ఎఫెక్ట్ బెట్ చేసాం. సో బట్ ఇట్ కేమ్ అవుట్ సూపర్ ఉంది. సో అది ఫస్ట్ సాంగ్. అండ్ దెన్ 2 songs గోవాలో చేసాం, 2 songs మలేషియాలో చేసాం. సో తిన్తో 2 songs ఉంటాయి, తనతో 2 songs ఉంటాయి.
ఇలా చేస్తున్నాడు అల్లరి, సెట్లో ఎలా ఉంది మీ ఇద్దరిది? అంటే కోఆపరేట్ చేశారా, ఎలా అంటారు? Yeah, very cooperative, and he's a sweetheart, you know, like he'll help you if you know, like in Malaysia there was a time I was like little sad for whatever reason, Okay. and he just came to me and spoke to me for 10-15 minutes, and you know, like, he's very sweet. Like that's why I'm saying sweet again, because that's really sweet. When you're low, you're dull sometimes, you miss home, you're homesick or whatever, if you're co-actor, you know, they come, they talk to you nicely and they support you for like, you know, so it feels really good, and he has been very helpful with చాలా ఎక్కువ చెప్పినా. Achha, లేదు చెప్పనివ్వండి బాబు, మీరు ఎందుకు అలా చేస్తున్నారు? okay, I think chalu enough for this interview, yeah, enough for the day. ఎక్కువసార్లు స్వీట్ అనేసాను నన్ను. స్వీట్ కాబట్టి స్వీట్ అంటున్నారు, తెలుసు కదా అందరికి. ఇంకేముంది అక్కడ, లేడీస్ అందరికి మీరంటే ఎంత ఫ్యానో అందరికి తెలుసు, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ వాళ్ళు. ఎందుకంటే హ్యాపీ డేస్ మూవీ నుంచి చాలా మంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ మూవీ అప్పటి నుంచి, కొత్త బంగారులోకి ఆ మూవీ అన్ని. సో అలా ఒక్కొక్క స్టోరీని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు, ఒక మూవీలో ఒకలాగా, ఒక మూవీలో ఒకలాగా, మొత్తానికైతే యూత్ఫుల్లే తీసుకుంటూ వస్తున్నారు. సో ఎందుకు మీరు అలా స్పెషల్లీ స్టోరీస్ డిస్కషన్ ఏ విధంగా చేస్తారు మీరు స్పెషల్గా? స్పెషల్గా అంటే నాకు వచ్చి చెప్పే స్టోరీస్ యూత్ఫుల్ స్టోరీసే చెప్తారంటే, మామూలుగా ఇప్పుడు లైక్ ఎవరు నాతో ఒక లెజెండ్ అనే సినిమా నాతో తీయద్దిద్దాం అనుకోరు కదా, ప్రాక్టికల్గా ట్రై చేయండి ఒకసారి. చాచా అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో వచ్చి నాకు చెప్పరు. సో నాకు వచ్చే స్క్రిప్ట్స్లో, నాకు చెప్పే కథల్లో నాకు నచ్చేది నేను చేస్తాను. నేను అది నాకు నచ్చిందని ఇంకా డైరెక్టర్కి నచ్చింది కానీ, ఇంకా ప్రొడ్యూసర్కి నచ్చింది కానీ, జనాలకి నచ్చాలని తెలియదు, రైట్? ఒక వీకెండ్ మా చేతిలో ఉండేది ఏంటంటే, మేమందరం అనుకున్న ఒక సినిమా చేస్తాము, అండ్ యూనో వన్స్ మాకు హ్యాపీ సాటిస్ఫాక్షన్ ఉంటే విల్ రిలీజ్ ఇట్, అండ్ యూనో నెక్స్ట్ మొత్తం ఇంకా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. సో ఇప్పుడు వరుణ్ సందేశ్తో ఈ మూవీ తీశారు, సో నెక్స్ట్ మూవీ కూడా వరుణ్ సందేశ్తో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ అందరి మధ్యలో బాగుంది కదా కెమిస్ట్రీ అంతా. నాకైతే చేయాలని ఉందండి. చేయాలని ఉందండి, మరి ఏంటి చేస్తున్నారా నెక్స్ట్ మూవీ? అంటే ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే అనుకున్నాం కానీ అనుకునేటి వెంటనే రిలీజ్ అయిన తర్వాత సిచ్యువేషన్స్, వచ్చే ప్రొడ్యూసర్స్ కూడా మళ్ళీ కాంబినేషన్ ఎందుకు, గ్యాప్ తీసుకొని ఇంకో 2 సినిమాలు తీసి గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అయినా సినిమా అయితే నెక్స్ట్ అయితే 100% చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు లవకుశతో పాటు? ఇంకా లవకుశతో పాటు ఇప్పుడు ప్రజెంట్ 3 ఫిల్మ్స్ నడుస్తున్నాయండి. అంటే నాట్ యెట్ టైటిల్, ఇంకా టైటిల్ పెట్టలేదు. ఒక సినిమా అయితే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేస్తున్నాను, అది దానికి టైటిల్ పెట్టారు లాస్ట్ వీకెండ్ అని, ఒక టైటిల్ పెట్టారు. అది ఇంకా అది కాకుండా ఇంకో 2 ఫిల్మ్స్ దే నాట్ యెట్ టైటిల్. సో దీస్ ఆర్, అండ్ ఇప్పుడు చేసేది కూడా ఒకటి వచ్చేసి హారర్ జానరాలో చేస్తున్నాను ఒక సినిమా, ఇంకోటి ఒక లైక్ థ్రిల్లర్ టైప్ మూవీ ఒకటి చేస్తున్నాను. సో 2 ఫిల్మ్స్ మీరు అన్నారు కదా లవ్ స్టోరీస్ అని, దాని నుంచి కొంచెం డిఫరెంట్గా బయటకు వస్తున్నారా? 2 ఫిల్మ్స్ చిన్న ఎక్స్పెరిమెంట్లా ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, మళ్ళీ లవ్ స్టోరీస్కే రండి. డెఫినెట్గా అంటే యాప్ట్ అవుతాయి, చాలా మంది అదే అనుకుంటారు. వరుణ్ సందేశ్ మూవీ అంటే ఓకే చాలా బాగుంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, చాలా ఎంటర్టైన్ ఉంటుంది అనే ఫీలింగ్ తో వస్తుంటారు కదా. సో అది అందుకని అంటున్నాను. డెఫినెట్గా దాని తర్వాత మళ్ళీ ప్లాన్ ఉంది యాక్చువల్లీ. సో రీచ్ చెప్పండి, నెక్స్ట్ మీరు ఏం మూవీస్ చేస్తున్నారు? In Telugu I have not signed anything. I got 1-2 offers, but I want something, you know, good story wise and all, so I didn't sign them. And in Kannada my debut movie will come this year, Buguri, I think in a month's time. It's with Golden Star Ganesh. Okay. In Hindi one Traffic movie will come. It's a remake of a Malayalam super hit film. ఓకే, వరుణ్ సందేశ్ గారు, మరి ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ ఎవరు అంటే ఆయన గురించి చెప్తారా? సినిమాకి ఫోటోగ్రఫర్ బాలరెడ్డి గారు చేశారు. భయ ఇంత మునుపు లక్ష్మీ రావే మా ఇంటికి కెమెరా వర్క్ చేశారు ఆయన. సో ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా చేసి, యూనో ఆయన మెయిన్ పోస్ట్ ప్రొడక్షన్లో సూపర్, అంటే కలరింగ్ ఇవన్నీ ఆయన సూపర్గా చేస్తాడు. సో మా సినిమాకి ఆయన స్పెషల్ కేర్ తీసుకుని చేశాడు. నేను చూశాను కూడా విజువల్స్ అన్ని. సో నేను చాలా హ్యాపీ, ఆయన నన్ను చాలా బాగా చూపించాడు. ఇంకా బాగా అందంగా కనిపిస్తారు ఆయన చాలా బాగా చూపించాడు. అండ్ యూనో నన్నే కాదు, ఫ్రేమ్లో ఎవరున్నా లేకపోతే ఫ్రేమ్లో ఏమున్నా కూడా, ఒక ఫ్లవర్ లేకపోతే ఒక ప్లాంట్, ఒక మొక్క ఉన్నా దాన్ని అందంగా చూపించారు ఆయన. సో హీ డిడ్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ. డెఫినెట్గా 100% ఆయనకి అద్భుతమైన పేరు వస్తుంది ఈ సినిమాతో.
సో మరి డైరెక్టర్ గారు, ఈ సినిమా అంటే ప్రేక్షకులు ఇప్పుడు రిలీజ్ కాబోతుంది, ప్రేక్షకులు ఎందుకు చూడాలంటారు అసలు ఈ మూవీని? ఏముందని చూడాలంటారు? ఏముంది చూడాలనుకుంటానండి. యాక్చువల్గా మూవీకి వచ్చేదే ఒక ప్రేక్షకుడు, తను ఆ 2 hours తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోవడానికి కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళాలి. ఓకే. తప్ప తనకు ప్రాబ్లం వచ్చి తనకు ఇంకా హెడేక్ అయ్యి ఇలాంటివి తనకు అవసరం లేదు. ఆడియన్కి నవ్వుకుంటూ ఎంటర్టైన్ చేసుకుని బయటకు వెళ్ళాలి. ఆ ఎంటర్టైన్మెంట్ 100% మా సినిమాలో ఉందండి. ఓకే. ప్రతి సీన్ కామెడీనే. అలాగే దాంట్లో ఒక చిన్న మెసేజ్, బయటకు వచ్చిన తర్వాత తనకు ఒక మెసేజ్ యాడ్ అవుతుంది, ప్లస్ తను ఎంజాయ్ చేసి బయటికి వెళ్తాడు, హ్యాపీగా వెళ్తాడు బయటికి. సో ఒక ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో అది మీ సినిమా ద్వారా డెఫినెట్గా 100% వస్తుంది అని అంటున్నారు. 100%. ఓ సూపర్ సూపర్. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఈ సినిమా తొందరగా రిలీజ్ అయిపోయి మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసి ఫుల్ సక్సెస్ఫుల్గా 100 days ఆడాలని డెఫినెట్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ చిట్ చాట్ మొత్తం మా వ్యూవర్స్తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ టు లవకుశ అండ్ ఆల్ ది బెస్ట్ టు వరుణ్ సందేశ్. నెక్స్ట్ టైం మేము ఇంకా మంచి మూవీస్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ స్మైలింగ్. టాటా, బాయ్.